నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి లావా షార్క్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెలగనైతే ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే లావా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నారు. గ్రేట్ వాళ్ళకి ఇక్కడ మెయిన్ ఏంటంటే ద కిల్లర్ 5G అనేసి పెట్టి షార్క్ 5G హైలైట్ పెట్టారు. IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు 6.7 ఇంచెస్ డిస్ప్లే హెచ్డి అన్నట్టు. ఇక్కడ నాచ్ వచ్చింది, సో నాచ్ కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది నాకు, కానీ పర్లేదు. 12 ఆప్షన్స్ వస్తున్నాయి. గ్లాసీ బ్లాక్ అండ్ స్టెల్లర్ గ్లాసీ బ్యాక్ డిజైన్తో పాటు వస్తుంది. స్టెల్లర్ బ్లూ కలర్, స్టెల్లర్ గోల్డ్ కలర్ వస్తుంది. 4GB ర్యామ్, యాక్చువల్ ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్ వస్తుంది. 64GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఇస్తారు, కానీ 10 watts ఛార్జర్ ఇస్తారు భయ్. సో ఛార్జింగ్కి చాలా టైం పడుతుంది. అండ్ యూనిఎస్ఎస్ వల్ల T765 ప్రాసెసర్ వస్తుంది. సో ఇక్కడ ప్రాసెసర్ కాడ ఏంటంటే నేను 5G ప్రాసెసర్లు ఎప్పుడు చెక్ చేయలేను, హీటింగ్ ఇష్యూస్ వస్తున్నాయా లేదా తెలియదు. ప్రీవియస్ 600 సిరీస్ అయితే హీటింగ్ ఇష్యూస్ ఉండే. సో ఒకసారి ఇది కన్సిడర్ చేసుకోండి. అండ్ డైమండ్ కట్ డిజైన్తో పాటు కూడా వస్తుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేసిన. సో ఇది హైలైట్స్. ప్రైస్ ఎంతనా అంటే, సో అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 8000కి అవైలబుల్ ఉందన్నమాట అఫీషియల్ లావా వాళ్ళ మొబైల్స్. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, నేను చెక్ చేసినప్పుడు ఈ మొబైల్ ఏదైతే ఉందో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ అవైలబుల్లో లేదు. కాబట్టి నేనైతే మీకు ఒకటే సజెషన్ చేస్తానండి, అంటే ఇన్ కేస్ మీ బడ్జెట్ ఇంతేనా ఉంది 8000, లేదా అంటే ఇట్లా లావానే కొనుక్కోవాలంటే ఆఫ్లైన్లో ఒకసారి చెక్ చేయండి. ఆఫ్లైన్ షాప్స్ ఉంటాయి కదా, మొబైల్ షాప్స్ కానీ సెల్లర్స్ ఉంటారు కదా, ఆఫ్లైన్ వాళ్ళకి చెక్ చేయండి. అక్కడ అవైలబుల్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మోస్ట్లీ నాకు తెలిసి ఇది ఆఫ్లైన్ సెంటర్కి తీసుకొచ్చారు అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఆన్లైన్లో కూడా ఎక్కువ కనిపించలేదు స్మార్ట్ ఫోన్. సో ఇది ఒక అడ్వైజ్ అనుకోవచ్చు. సరేనా, ఈ స్మార్ట్ ఫోన్ వేరే ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎస్బీ మంచి మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అనమాట. సో రెడ్మీ వాళ్ళ రెడ్మీ A4 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. సో రెడ్మీ నుంచి కూడా తీసుకోవచ్చు, జర బెటర్ స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. దాని తర్వాత ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ నర్జో N61 స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఫీచర్స్ ఉండవు, కానీ 1-2 ఫీచర్స్ ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంది, కానీ ఇది కూడా ఒక ఆప్షనే. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అనమాట. సో సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గ్యాలక్సీ M06 5G స్మార్ట్ ఫోను. ఇది బెటరే. మీరేటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి సాఫ్ట్వేర్ అప్డేట్స్తో పాటు కూడా వస్తుంది. ఒకటే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఛార్జర్ అయితే బాక్స్లో రాదు. ఒకవేళ అయితే మీరు ఆల్రెడీ ఛార్జర్ ఉంటే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు సామ్సంగ్ వాళ్ళది. సో ఇది కూడా అదే ప్రైస్ కేటగిరీలో 8500కి అదే ప్రైస్ కేటగిరీలో వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. మోటరోలా వాళ్ళది మోటరోలా G05 స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్. ఇది ఇంకో తక్కువకి వస్తుంది. ఇక్కడ లైక్ స్పెసిఫికేషన్స్ చాలా బాగానే ఉన్నాయి, మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది ఈ స్మార్ట్ ఫోన్ జర మంచిగానే ఉంది, తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో నుంచి అనమాట. సో పోకో వాళ్ళ పోకో C75 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది ఈ 7700కి వస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్ ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ అఫీషియల్ మెన్షన్ చేశారు, ఇక్కడ చెప్తున్నారు కదా 4G ఏదైతే ఉందో మిగతా ఆపరేటింగ్ సిస్టమ్ 5G ఓన్లీ జియో నెట్వర్క్స్కి అవైలబుల్ ఉందనేసి అయితే ఇక్కడ హైలైట్ కూడా చేశారు అన్నమాట. సో ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్లో కావాలి, ఓన్లీ జియో సిమ్ యూజ్ చేస్తారంటే పోకో C75 తీసుకోవచ్చు. లేదంటే ఇట్లా మీరు దీంట్లో వేరే సిమ్స్ యూజ్ చేస్తే ఇట్లా ఎయిర్టెల్ కానీ వివి కానీ యూజ్ చేస్తే బిఎస్ఎన్ఎల్ కానీ మీకు 4G నెట్వర్క్సే వస్తాయి అన్నమాట. ఇవి ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ అనమాట. సో ఇది మన లావా షార్క్ 5Gకి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే పర్లేదు. ఆఫ్లైన్ సెంట్రిక్ అయితే నేను అది మీకు ఒకటే అడ్వైజ్ చేస్తున్నా, ఆఫ్లైన్లో దొరికితే మాత్రము మీకు ఇంకా తక్కువకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఇంకోటి బార్గెన్ చేయండి. బార్గెన్ చేస్తే లైక్ 7000కి వచ్చే కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. కొంతమంది లోకల్గా డిస్కౌంట్స్ కూడా ఇస్తారు, సేల్స్ వస్తాయి కదా, సమ్మర్ సేల్స్ అని. ఆ టైంలో ప్రైస్ తగ్గే అవకాశం ఉంది, కాబట్టి అదొకటైతే అడ్వైజ్ అయితే ఇస్తున్నా. ఆఫ్లైన్ ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే రికార్డింగ్ చేసేటప్పుడు నాకు ఏడా కనిపించలేదు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ. సో ఫైనల్గా చూసుకుంటే తీసుకొచ్చానంటే మీ బడ్జెట్ ఉంది అంటే 8000 బడ్జెట్ ఉంది, లావాలనే స్మార్ట్ ఫోన్ దొరుకుతుంది అంటే ఇట్లా తీసుకోండి. లేదంటే ఇట్లా ఇంతకుముందు చెప్పిన ఆల్టర్నేటివ్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసినాను. ఏమైనా కంపారిజన్ వీడియో చేయాలంటే కింద కామెంట్ చేయండి, ఆ వీడియో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా డౌట్స్ క్వశ్చన్స్ అయితే కామెంట్ చేయండి, మ్యాక్సిమం విత్ ఇన్ ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.